హాయ్ ఫ్రెండ్స్. మన దేశంలో ఏదైనా ఒక మంచి జరుగుతుంది అంటే దాన్ని చెడగొట్టడానికి చాలామంది ముందుకు వస్తారు. ఈ ప్రస్తుతం మన దేశంలో ఢిల్లీలో ఏఐ సమ్మిట్ అనేది జరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలతో పాటు చాలామంది ఏఐ దిగ్గజాలు సైతం ఈ సమ్మిట్‌కు హాజరవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇందులో మన ఇండియాకు సంబంధించిన ఏఐ మోడల్స్ ఇప్పటివరకు ఏవేవైతే తయారయ్యాయో అండ్ ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్ కోసం ఏవైతే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతూ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శన చేస్తూ ఉన్నారు. దీన్ని చూసి చాలామంది ముగ్ధులవుతూ ఉన్నారు. ఇప్పటికే మన దేశంలో సర్వం ఏఐ అనేది ఒకటి వచ్చింది. ఇది మన ఇండియన్ లాంగ్వేజెస్‌ను డిటెక్ట్ చేయడంలో అటు చాట్ జీపీటీని సైతం మించిపోయింది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందింది అని సైతం చాలామంది చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మన దేశంలో అనేక మోడళ్లు తయారవుతున్న సందర్భంలో దీన్ని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ సైతం దీనిపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఆ విష ప్రచారం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ఏఏ సమ్మిట్‌ను నాశనం చేయాలని చూస్తుంది? దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న ఈ సమ్మిట్ ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మిట్లలో ఒకటి. జనరల్‌గా ప్రపంచంలో ఏఐ సమ్మిట్ అనేది ఇంత పెద్దగా ఎప్పుడూ జరగలేదు. అంతేకాకుండా ఇందులో విదేశ అధినేతలను సైతం మనం పిలిపిస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా ఏఐపై మన దేశానికి కొన్ని సూచనలు, సలహాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇందులో చాలా వరకు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సైతం కొన్ని ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద సమ్మిట్ అనేది మన ఇండియా నిర్వహించడంపై ప్రపంచ ఏఐ దిగ్గజాలు సైతం దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇండియా చాలా మంచి పని చేస్తుంది అని చాలామంది కొనియాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక విష ప్రచారాన్ని చేయడానికి ముందుకు వచ్చింది. అదేమిటంటే ఈ వివాదం అంతా స్టార్ట్ అయింది గల్గోటియా అనే ఒక యూనివర్సిటీ. ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఒక రోబోను అక్కడ డిస్ప్లే చేసింది. ఆ రోబోను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అది చైనాలో తయారైంది అని తెలియంది. ఆ తర్వాత దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. ఇది మన దేశంలో తయారైంది కాదు అండ్ ఈ గల్గోటియా యూనివర్సిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మ్యానిపులేషన్కు పాల్పడ్డారు. దీనివల్ల మన దేశానికి ఒక చెడ్డ పేరు వస్తుంది అని వెంటనే గుర్తించి ఆ యూనివర్సిటీ స్టాల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా స్టాప్ చేయించేశారు. దానికి విద్యుత్ సరఫరాను సైతం ఆపివేయించారు. దీంతో ఆ స్టాల్ మొత్తాన్ని ఇప్పుడు తీసివేయించారు. ఇదంతా కూడా జస్ట్ ఒక రోజులోనే మొత్తంగా జరిగిపోయింది. ఫస్ట్ దాన్ని డిస్ప్లే చేయడం, దాన్ని ఎక్కువగా వైరల్ చేసిన వెంటనే చైనాకు సంబంధించిన సోషల్ మీడియాలో దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ భారతదేశంలో ఏఐ అని వాళ్ళు ఒక పెద్ద సమ్మిట్ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ దాన్ని నిజ స్వరూపం చూడండి, చైనాలో తయారైన రోబోలనే వాళ్ళు అక్కడ ప్రదర్శన చేసుకుంటూ ఉన్నారు అనే విధంగా చైనా సోషల్ మీడియా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించి వెంటనే ఈ స్టాల్ను సైతం తొలగించేసింది. అయితే జనరల్గా ఆ సమ్మిట్లో ఏకంగా 300 స్టాళ్లతో పాటు అనేక మంది పెద్ద పెద్ద నేతలు వస్తూ వెళ్తూ ఉండడంతో ఇలాంటి చిన్న చిన్నవి అంటే కొంతమంది కావాలని మ్యానిపులేషన్ చేయాలని చూశారు. ఈ మ్యానిపులేషన్ అనేది జరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి దీన్ని పక్కకు తప్పించింది. కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తప్పు ఏమీ లేదనే చెప్పుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అస్సలు దీన్ని గుర్తించకుండా చైనాకు సంబంధించిన సోషల్ మీడియాలను వీళ్ళు రీకోట్ చేస్తూ చూడండి ఇండియాలోని ఏఐపై విదేశాల్లో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు హాస్యాస్పదంగా చూస్తూ ఉన్నారు. మన ఏఐ అనేది ఇంత ఫెయిల్ అయిపోయింది. భారతదేశంలో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెరిగే ప్రసక్తే లేదు. ఇక మన దేశం ఎప్పటికీ ఎదగదు అనే విధంగా కాంగ్రెస్తో పాటు రాహుల్ గాంధీ సైతం వ్యాఖ్యానం చేశారు. తద్వారా మన దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. నిజానికి మన దేశంలో చాలా మోడళ్లు ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయి. వీటిని భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు ధీటుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపునకు ప్రపంచ దేశాలన్నీ సైతం పరుగులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం సొంతంగా తయారు చేసుకోగలిగితే మాత్రమే మనం
ఫ్యూచర్లో ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. ఇప్పుడిప్పుడే అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ దేశాలు, దీంతో పాటు చైనా, ఇవన్నీ కూడా చాలా వరకు ఏఐ మోడళ్లను తయారు చేస్తూ ఉన్నాయి. ఇవి చాలా అభివృద్ధి చెందిన దశకు ఇప్పుడే చేరుకున్నాయి. భవిష్యత్తులో అంటే రాబోయే 5 ఏళ్లలో ఇవి పూర్తిగా మోడళ్లను తయారు చేసుకుంటాయి. తద్వారా వాటిపై మనం డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అమెరికాను, యూరోపియన్ యూనియన్ దేశాలు, లేకపోతే చైనా ఇలాంటి దేశాలు చెప్పిన మాటను మన ఇండియా వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సొంతంగా తయారు చేసుకోగలిగితే ఆయా దేశాలపై మనం డిపెండ్ కావాల్సిన అవసరం ఎంత మాత్రము ఉండదు. సొంతంగా మనమే వీటన్నిటిని రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో మన భారతదేశం చాలా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ అడుగుల్లో భాగంగానే మన దేశంలో ఇప్పటికే డేటా సెంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై రాయితీలు కల్పిస్తూ ఉన్నాయి. అదే సమయంలో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం డేటా సెంటర్లకు పెద్ద ఎత్తున రాయితీలను కేటాయించింది. ఈ డేటా సెంటర్లు మన దేశంలో ఇప్పటికే 150కి పైగా ఉన్నాయి. ఇవి మరింత భవిష్యత్తులో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ డేటాను మొత్తంగా మనం ఉపయోగించుకుని ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను తయారు చేసేందుకు వీలవుతుంది. ఇప్పుడిప్పుడే చిన్నవి డెవలప్మెంట్ అవుతూ ఉన్న సందర్భంలో వీటిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి సమయంలో ఇది మన భారతదేశానికి చాలా కీలకమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా వీటిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే గతంలో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ మన దేశాన్ని పరిపాలించే సమయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీలు కంప్యూటర్ వస్తే మన ఉద్యోగాలన్నీ పోతాయి అని కంప్యూటర్ను ఏ విధంగా అయితే వ్యతిరేకించారో సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆ పార్టీ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అది మన దేశానికి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేమిటంటే ఈ దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. గత 60 ఏళ్ళుగా మన భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఉండగా జస్ట్ 11 సంవత్సరాల్లోనే మన దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఇది భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు మన దేశంలో తయారైనప్పుడు మాత్రమే మనం ఎదగడానికి వీలవుతుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా మన భారతదేశం సాధించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పొలిటికల్ పార్టీలు వీటికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో మన భారతదేశాన్ని ఈ పార్టీని కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగినంత పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ పార్టీ ఈ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చైనాకు సంబంధించిన పోస్టులను చూసి వాటిని రీట్యాగ్ చేస్తూ వాటికి కొటేషన్లు రాయడం మానేసి మన భారతదేశానికి సపోర్ట్ చేయడం మొదలు పెడితే అప్పుడు మన దేశం ఆటోమేటిక్గా ఎదుగుతుంది. లేకపోతే మన దేశం ఇలాగే వెనకబడి ఉంటుంది. అప్పుడు మనం అమెరికానో, చైనానో, లేకపోతే యూరోపియన్ యూనియన్ దేశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటి కోసం కొన్ని కోట్లాది రూపాయలను మనం ఆయా దేశాలకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాట్ జీపీటీ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా పేమెంట్ సబ్స్క్రిప్షన్ను తీసుకువస్తూ ఉన్నాయి. తద్వారా ఇప్పుడు చాలామంది ఈ పేమెంట్ చేస్తూ విదేశాలకు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ పేమెంట్ అనేది మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి మన దేశం కోట్లాది రూపాయల విదేశీ మారకాన్ని కోల్పోతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి వీలైతే దీన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే పూర్తిగా సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, మన దేశం ఆటోమేటిక్గా ఎదుగుతుందే తప్ప ఈ విధంగా కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగే పరిస్థితిని చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీని భవిష్యత్తులో ప్రజలు ఎవరు హర్షించరు అన్నది మాత్రం పార్టీ అధినేతలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.